హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. టెనెంట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. అండ్ సావు గారపాటి గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ శివ నిర్వాణ గారికి, మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ వెల్కమ్. డెఫినెట్గా ఇవాళ ఈ వండర్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్, మాటల్లోనే మా హీరోయిన్లు కూడా ఇక్కడికి వచ్చేసారు. సత్యం రాజేష్ గారు అండ్ మేఘా చౌదరి, హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఎస్తర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ భరత్ గారు, చందన. సో ఇంకొక లీడ్ పేర్గా వీళ్ళిద్దరూ మనకు కనిపించబోతున్నారు ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్లో. సో చాలామందికి అసలు టెనెంట్ అంటే ఏంటి, ఈ సినిమా దేని గురించి అనే ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా ఈ పోస్టర్లు ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఒక ఇంట్లో జరుగుతుందా, ఒక అపార్ట్మెంట్లో, ఒక కమ్యూనిటీలో జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనే ఒక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటిగా రిలీజ్ కాబోతున్న మేజర్ కంటెంట్ ఇవాళ మనం చూడబోతున్న ట్రైలరే. కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాతనే మనకి టెనెంట్ సినిమా అసలు దేని గురించి, ఎలా ఉండబోతోంది, ఏ జానర్లో మనల్ని అలరించబోతోంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఏ విషయాలైనా ట్రైలర్ చూశాక మాట్లాడుకుందాము. సో ముందుగా ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోతూ నేనే వచ్చేస్తాలేండి, మన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు కాబట్టి అక్కడే. సో శివ నిర్వాణ గారిని అండ్ సాహు గారిని కలిసి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూసేస్తాం. ఇద్దరు ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, లైట్స్ ఆఫ్ చేసి టెనెంట్ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. ఎందుకు చప్పట్లు కొట్టడానికి ఆలోచిస్తున్నారు, అంత పల్చగా చప్పట్లు? అదే, ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఆ రేంజ్లో రావాల్సిందే. అసలు నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సత్యం రాజేష్ గారు, ఏమిటండి ఇలా మారిపోయారు? ఎంత నవ్వించేవారండి మమ్మల్ని, ఇప్పుడు భయపెడుతున్నారు, ఇంత మిస్టీరియస్గా తయారైపోతున్నారు ఏంటండి అసలు? మొన్ననే పొలిమేర 1, 2 అంటూ బ్యాక్ టు బ్యాక్ భయపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏదో చాలా ఇంట్రిగ్యూయింగ్గా కనిపిస్తున్నారు. మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ సత్యం రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఫిల్మ్స్తో మా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మేఘా యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే యునో ఆల్వేస్ బ్యూటిఫుల్ ఏ సినిమా చేసినా, బట్ ఐ థింక్ ఈ రోల్ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు మీరు. అండ్ వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక లీడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు, లీడ్ పేర్స్ అని చెప్పొచ్చు. సో భరత్ గారు అండ్ చందన, వెరీ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎస్తర్ గారు, అసలు ఏంటి అక్కడ చూసింది మిమ్మల్ని నేనా అన్నట్టుగా తయారై వచ్చారు ఇవాళ. సో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఐ థింక్ పోస్టర్ మీద కూడా ప్రతి క్యారెక్టర్ని, ప్రతి యాక్టర్ని అక్కడ వేసిన దాన్ని బట్టే అర్థమవుతోంది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి. యుగంధర్ గారు, ఐ థింక్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని మీరు చేసిన ప్రీవియస్ మూవీ లాగానే ఈ సినిమాలో కూడా మీరు కథతో పాటు క్యారెక్టరైజేషన్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది. ప్రతి క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు అని అర్థమవుతోంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్. సుధీర్ గారు, మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారండి కామ్గా? ఎస్, ఒక్కసారి సుడిగాలి సుధీర్ గారికి ఓ వేసుకోండి అమ్మా. ఎస్, సో ఎస్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ అద్భుతం అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయన ఇప్పుడు సెకండ్ వెంచర్గా మన ముందుకి టెనెంట్ మూవీని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత గోట్ కూడా రెడీ అవుతోంది. సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి యునో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మన ముందుకి ఈ ప్రొడక్షన్ హౌస్ రాబోతూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ వస్తారు అనే ప్రామిసింగ్ యునో కంటెంట్ని మా ముందుకైతే తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ యుగంధర్ గారు ఎక్కడో సైడ్లో నాకేం సంబంధం లేదు అన్నట్టు నిలబడినట్టున్నారు. సార్ మీరు కూడా ముందుకు రావాలి సార్. అండ్ సాహిత్య సాగర్ గారి మ్యూజిక్, ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఈ కంటెంట్కి తగ్గట్టుగా చాలా యునో లిఫ్ట్ చేసే విధంగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు అనేసి. అండ్ జెమిన్ జామ్ గారు, నేను పేరు కరెక్టే చెప్పాను కదా?
ఇందాక నుంచి ఈ పేరు ఎక్కడ తప్పు చెప్తానో అని టెన్షన్ పడుతున్నా. కరెక్టే కదా అమ్మయ్య? ఓకే. సో ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఒక ప్లస్ పాయింట్గా నిలవబోతోంది. ఓకే. సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు మనం చూసేసాం కాబట్టి మరిన్ని విశేషాలు ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ మూవీ గురించి మనం తెలుసుకోవాలనంటే ఆబ్వియస్గా టీమ్ మెంబర్స్ రావాలి. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. చంద్రశేఖర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. And yes, now I request Yugandhar Garu, the director of this film, to please join the stage. Why Yugandhar Garu? Please welcome. And music director Sahitya Sagar Garni Vedik Paina join అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్స్ అమేజింగ్ మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ మార్కెట్లోకి రాబోతూ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, ఎలాంటి పాటలు ఉండబోతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో రాబోతున్నాయి అన్నది ఏంటండి 2 సాంగ్స్ ఉన్నాయంటే ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ 2 సాంగ్స్ కోసం కూడా మనం వెయిట్ చేస్తుందాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ ఛానల్లో చూడడానికి వెయిట్ చేద్దాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జెమిన్ జామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సినిమాటోగ్రఫర్, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఎస్ భరత్ కాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చందన గారిని ఐ థింక్ ఇద్దరిని ఒకేసారి పిలిస్తే బాగుంటుందని రండి. సో చందన గారు అండ్ భరత్ కాంత్ గారు ఈ సినిమాలోని 2 ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆడుకాలం నరేన్ గారు కూడా చాలా స్పెషల్ రోల్లో, ఐ థింక్ ఫాదర్ రోల్లో మా ముందుకు కనిపించబోతున్నారు అని చెప్పేసి. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఎస్థర్ ఆన్ స్టేజ్. సో ఎస్థర్ ఎప్పుడు ఏ రోల్లో కనిపించినా చాలా స్పెషల్గా, మ్యాజికల్గా మారిపోతూ ఉంటుంది అది. సో ఐ థింక్ ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ మేఘా చౌదరి ఆన్ స్టేజ్. సో ఆబ్వియస్గా వర్మ అని వేరే లాంగ్వేజ్లో చేసినా కూడా ఇక్కడ కూడా పాపులర్ అయిపోయారు. బట్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు చేసి మన ముందుకు వస్తున్నటువంటి మేఘా చౌదరి ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఆఫ్ కోర్స్ లెట్ మీ వెల్కమ్ ద మల్టీ-టాలెంటెడ్ వర్సటైల్ సత్యం రాజేష్ గారు ఆన్ స్టేజ్. సత్యం రాజేష్ 2.0 గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. Yes, also now I request hero Sudhir Garu on stage. ఇవాళ టెనెంట్ మూవీకి గెస్ట్గా విచ్చేసినటువంటి సుధీర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ప్రొడ్యూసర్ గారు బొకేతో గెస్ట్లని స్వాగతం పలుకుతారు. అండ్ ఎస్, సోల్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండ్ మెమరబుల్ ఫిల్మ్స్ని మనకు అందించే వండర్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు శివ నిర్వాణ గారు ఆన్ స్టేజ్. అండ్ ఎస్, ఇక ఈ సంవత్సరంలోనే చాలా ఏండ్లు యాదుండే చిత్రాన్ని మనకు అందించిన షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారుపాటి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. భగవంత్ కేసరి అంటూ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ని అందుకున్న ప్రొడ్యూసర్ సాహు గారు, వెల్కమ్. ఎస్, ఒక్కసారి మీడియాకి ఫోటో ఆప్. అందరూ పోస్టర్లోకి వెళ్ళిపోయినట్టున్నారు సార్, కొంచెం అదే అలా అంటారా? ఓకే, అదిగో మా మీడియా ఫ్రెండ్స్ డైరెక్షన్ సార్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్. ఆల్సో ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నిరంజన్ గారు, మాధవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్.
సుధీర్ గారికి తగ్గట్టు ఇచ్చారు ప్లేస్మెంట్. ఛానల్స్ ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఇవాళ చాలా హౌస్ఫుల్ అండ్ వెరీ యాక్టివ్ ఎంటర్టైనింగ్ వాతావరణం కనిపిస్తుంది. టీమ్ మెంబర్సే మాట్లాడుతున్నారు కాబట్టి కాస్త చప్పట్లు కొట్టి ఎనర్జీగా ఉండాలి. ఓకేనా? ప్లీజ్. అది సో ఎస్, ముందుగా జమీన్ జామ్ గారితో స్టార్ట్ చేద్దాము. నో ప్రాబ్లం, లాంగ్వేజ్తో పని లేదు. మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటే అది చేయండి, నో ప్రాబ్లం. Hi all. Hi all. My name is Jemin. I'm from Kerala. Yeah. Actually, my association with Yugan Bro, this is the second movie. First is Ippudu Kaka Inkeppudu. And I did few movies in Malayalam and Tamil. Actually, this is a very, what do you call, like, very friendly atmosphere for me to work. Actually, yeah. Always with Yugan Bro. It's a great pleasure for a technician. Actually, Naku Telugu, it's not fluent. I can understand very little. எனக்கு மலையாளம் தான் தெரியும். ஆனாலும் ஃபஸ்ட்டு படம் நாங்கள் பண்ணிட்டோம். லாங்குவேஜ் தெரியலனாலும் ஃபஸ்ட்டு படம் பண்ணிட்டோம். ஸோ அதுக்கப்புறம் செகண்ட் மூவி இஸ் வெரி ஈஸி டு ஒர்க் வித் ஹிம் அண்ட் ஆல் த அதர் ஆர்டிஸ்ட், எஸ்பெஷலி சத்யன் ராஜேஷ் அண்ணா. Actually, working with him is like a very smoothie workflow in the set. Always he makes jokes out of every situation, and there is no tensed situation at all. And with all the other artists, especially our heroine Megha, she comes from a very good school of acting, and that helps us a lot in the set. And the other artists, Bharat and Chandana. Bharat is also a very hard-working artist. As a technician, as a cinematographer, it's very easy to work with him also. And Chandana is a very talented. Actually, I remember one particular thing about Chandana is like in the night schedule and all, when the chaos will be there, no? When the call sheet is going to end, all the set will be in a hurry and chaos. There will be a lot of noises and all. We will be taking a very emotional sequences and all. And whatever chaos is there, she will be in a very meditation kind of thing. When you fix the frame, she will be very active in the frame, and I was so inspired by your acting. That's a great thing. And Esther ma'am, she is also very active in the set, and great to work with all these talented artists, and I'm very humbled to work with all this. And especially my thanks to my brother. He's a good friend of mine, and all these years he became a family for me, and that's it. Yeah, thank you all. And my producer is the last interview also, last meet also I told producer வந்து ஒரு கடவுள் மாதிரி தான் எல்லா படத்துக்குமே. he is also a கடவுள். ஏன்னா எல்லாமே all the facilities what I asked he provided, whether it is a small movie or a big movie, whatever the script demands, he provided everything. So thank you so much, sir. Thank you. Yeah, thank you all our guests. Thank you. Yeah, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్ గారు మాట్లాడతారు. బీజిఎం అయితే అద్దరిపోయిందండి. సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య సాగర్. నాకు యాక్చువల్గా ట్రూత్ ఇన్ఫెక్షన్ ఉంది, పెద్దగా మాట్లాడలేను. ఈ సినిమాలో మీకు చాలా విషయాలు మ్యూజికే మాట్లాడుతుంది.
చాలా థ్యాంక్స్ సార్, ప్రొడ్యూసర్ గారు శేఖర్ గారు అండ్ యుగంధర్ గారితో ఇది రెండో మూవీ, ఆయనకి రెండో మూవీ, జమీన్ గారికి రెండో మూవీ. మేము వెరీ హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. చాలా అంటే ఆయన పని రాక్షసుడు, మమ్మల్ని కూడా తోటి రాక్షసులుగా తయారు చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ శివ గారు, ఆల్మోస్ట్ 8 years తర్వాత కలుసుకుంటున్నాం మళ్ళీ. ఆయనతో చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆయనతో వర్క్ చేశాను. వెరీ బిగినింగ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ శివ గారితో వర్క్ చేశాను. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇలాంటి సందర్భంలో కలుసుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకని ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ గారు, మీ విషెస్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ్ గారికి అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సావు గారు, చంద్రశేఖర్ గారు, యుగంధర్ అండ్ సత్యం రాజేష్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు. మూవీలో ఇప్పుడు ఈరోజే పబ్లిసిటీ స్టార్ట్ అయింది. టెనెంట్ అనే టైటిల్ తగ్గట్టుగా సస్పెన్స్లో ఉన్నామన్నట్టు ఏదో చూపిస్తున్నారు. అలాగే సాంగ్స్ కూడా 2 బాగుండి మంచి ప్రాచుర్యం పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో పనిచేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చందన మాటలు విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీరందరూ మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి టెనెంట్ టీమ్కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. శివ సార్, సాహు సార్, ఐ నో మీ బిజీ స్కెడ్యూల్స్ మీకు ఉంటాయని. అమిడ్స్ట్ ఆల్ దట్ ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ హ్యాపీ. సుధీర్ సార్ ఈజ్ ఓకే. సార్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ ఎలాగో రాలేదు, బట్ గోడ్ ప్రొడ్యూసర్స్ మనీ షేర్ చేసుకునే ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ పొలిమేరా 2, సత్యం రాజేష్ సార్ తోటి టెనెంట్ ప్రాజెక్ట్ త్రూ మీ అందరి ముందుకు రావడం ఇస్ సూపర్ డూపర్ ఎక్సైటింగ్. అంటే ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ ఎవ్రీవేర్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ సార్ అండ్ డైరెక్టర్ యుగేందర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అ స్మాల్ స్టోరీ. అంటే యుగేందర్ సార్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు నా క్యారెక్టర్ త్రూ కన్వే చేయాలనుకుంటున్న పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ క్యారెక్టర్ని మనం చూపించే విధానం విన్నప్పుడు నాకు చాలా టెన్స్ ఫీలింగ్ వచ్చింది, జస్ట్ లైక్ హౌ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. కానీ sir took care of me really well throughout the entire schedule. Ante he made sure I am within my comfort zone. I never really told that, but thank you so much sir. Me support valla I could really portray my character very well. And to all my co-actors, we all did amazing. And to everyone who were with us off camera, thank you so much for your hard work and adding value. Sahitya sir and Vijay sir and Jamin sir, your hard work really added so much value to our project. Thank you so much. స్మాల్ స్టోరీ అంటే ఏదో నేను సినిమా స్టోరీ చెప్తారని చాలా క్యూరియస్గా చూస్తున్నాను. సో భరత్ కాంత్ గారు, ఇంతకేంటి మీరు అందరూ టెనెంట్సేనా? వాట్ కైండ్ ఆఫ్ టెనెంట్స్? అంటే టెనెంట్స్ మధ్యలో యూజువల్గా పెట్స్ విషయంలోనూ సౌండ్ల విషయంలో ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది? అదే సినిమా అండి. యా ప్లీజ్ భరత్ గారు. మొదటిగా అందరికీ నమస్కారం.